నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మాట్లాడేద్దాం గురుగారు నమస్తే శ్రీమాత్రే నమః గురుగారు వాస్తు గురించి కొంచెం ఎలాబరేట్ గా ప్రేక్షకులకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే హాల్లో నుంచి స్టార్ట్ చేసుకుంటే కొంతమంది టీపాయ్ మీద కొన్ని మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఇంటి ద్వారంలో హనుమంతుడిని పెట్టుకుంటారు రాముడిని పెట్టుకుంటారు అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే మన మెడిసిన్స్ ఎక్కడ పెట్టుకోవాలి మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది అసలు ఎక్కడ పెట్టుకోవాలి దానికి శ్లోక సహితంగా ఉందన్నమాట అది ఏంటంటే మనకి తూర్పు ఉంటుంది ఈశాన్యం తెలుసు కదా నార్త్ ఈస్ట్కి నార్త్కి అంటే ఉదాహరణకి తూర్పు అనుకుందాం అంటే ఇంట్లో నుంచి చూస్తుంటే సూర్యోదయం జరుగుతుంది ఆ తూర్పుకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేది నార్త్ వస్తుంది రైట్ సౌత్ వెనకతలు వెస్ట్ వస్తుంది సో నార్త్కి ఈశాన్యం అంటే ఈ మూలకి మధ్యలో ఉండేదాన్ని ఉత్తర ఈశాన్యము అంటారు తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ అంటారు ఉత్తరీశాన్యో మృదయే ఔషధాత్ కార్యేతు అనే శ్లోకం ఓకే అంటే ఉత్తరీశాన్యంలో అక్కడుండే దేవతా అసుర స్వరూపాలు ఏవైతే ఉంటాయో అది మన హెల్త్ని ఇచ్చేటువంటి ప్లేస్ అది అందుకని ఇంట్లో మెడిసిన్స్ ఉంటాయి చూసారా ఇంట్లో రెగ్యులర్గా మనకి తలనొప్పి కానీ మనం జ్వరానికని రెగ్యులర్గా ఉండే మెడిసిన్ ఒక కిట్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో అక్కడ పెట్టుకొని అక్కడ కనుక ఎవరైతే ఈ ధన్వంతరి బొమ్మ ఉంటుంది అది పెట్టుకోవడం చేయాలి రెండవది తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఈ వాష్రూమ్స్ అవి ఒక్కోసారి ఉత్తరంలో కట్టేస్తారు అది ఒక్కొక్కసారి టిల్ట్ అయినప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది ఇది ఇల్లు ఇట్లా ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఇల్లు ఉంది ఇది ఒక 15 to 20 degrees ఇట్లా టిల్ట్ అయింది అనుకోండి అది ఉత్తర ఈశాన్యం కాస్త ఉత్తరంలోకి వచ్చేస్తుంది ఇవాళ రేపు మీరు కనుక చూసినట్లయితే అనేకమైనటువంటి 3 bedroom 4 bedroom 5 bedroom హౌజెస్లో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉంటున్నాయి ఎందుకు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అనారోగ్యాలు పెరుగుతున్నాయంటే వాళ్ళకి తెలియకుండానే ఉత్తర ఈశాన్యంలో వాష్రూమ్స్ పెట్టుకుంటున్నారు అలా వాష్రూమ్ ఒకవేళ టిల్ట్ అయ్యి అటు వచ్చేసింది చూడ్డానికి నార్త్ అనుకుంటాం కానీ ఉత్తర ఈశాన్యం అవుతుంది ఒక్కోసారి అక్కడ వాష్రూమ్ పెడితే ఏమవుతుంది వాళ్ళకంటే అంటే కనబడని అనారోగ్య సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్తాము డయాగ్నోసిస్ చేస్తే డయాగ్నోటిక్ అవ్వదు మెడిసిన్స్ వాడతాం సరే తగ్గదు ఎందుకంటే నువ్వు అక్కడ ఏదైతే ఉందో ఆ కారకత్వాన్ని నువ్వు సరిగ్గా పాటించట్లేదు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇయర్ ఉంది వాటర్ పోసాం ఏమవుతుంది ఈజీగా ఉంటుంది ముక్కులో వాటర్ ఉంటే నోటితో తాగాలి చెవులో మనం వాటర్ పోస్తే పరిస్థితి ఏంటి అది అన్ఈజీగా ఉంటుంది అది తీయాలి క్లియర్ చేయాలి అలాగే మన బాడీ పార్ట్స్లో ఇప్పుడు చేతిలో కారం వేసుకున్నాం అదే కళ్ళలో కారం కొట్టుకుంటే మండిపోతుంది మనిషి ఉండలేడు ఏమిటంటే అంత బాడీయే కదా అంటే ఇది ఒక రకంగా పనిచేస్తుంది నోరు ఒక రకంగా పనిచేస్తుంది చెవు ఒక రకంగా పనిచేస్తుంది ఇయర్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటేనే దీని రిసీవింగ్ ఎనర్జీ ఇక్కడ ఉంది కాబట్టి దానిలోంచి వచ్చేదాన్ని రిసీవ్ చేసుకుంటుంది జేబులో పెట్టుకుంటే మీకు వినపడదు ఎందుకు రిసీవింగ్ ఎనర్జీ ఇక్కడ ఉంది అలాగే మన గృహంలో ఉత్తర ఈశాన్యంలో మీ యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన క్యూర్ చేసేది హీల్ చేసేది అక్కడ ఉంది ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగా అనారోగ్యాలు వస్తున్నాయి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండాలి ఎల్లో కానీ పింక్ కానీ రెడ్డిష్ కలర్స్ కానీ ఉండకూడదు అది ఇంకా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఉత్తర ఈశాన్యం ఒకటి వాయువ్యం ఒకటి వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ అది కూడా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ఎందుకంటే మనస్కారకుడు అక్కడ కాబట్టి సో ఆ రకంగా ఎప్పుడైతే అక్కడ ఉత్తర ఈశాన్యం ఎక్కడుందో ఒక ప్లానింగ్ తీసుకొని నీట్గా ఏదైనా వాస్తు చూసేటప్పుడు ఇవాళ రేపు ఏంటంటే జనరల్గా చూస్తారు ఏదో ఇక్కడ ఈశాన్యం అండి ఇక్కడ ఆగ్నేయం అండి అలా కాకుండా నీట్గా మీరు ప్లాన్ తీసుకొని అక్కడ ఉత్తర ఈశాన్యం బ్రహ్మస్థానం నుంచి ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మీరు కనుక మెడిసిన్స్ పెట్టుకున్నట్లయితే లేదా అక్కడ మీరు కూర్చోవడం ఎక్కువసేపు బాగా హెవీగా ఇబ్బందులు ఉన్నాయి కూర్చున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అయి తీరుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు మరీ ఎక్కువగా ఉన్నాయనుకోండి కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటాయి హెవీగా ఉంటాయి మీరు మీ ఇంట్లో ఉత్తర ఈశాన్యం ఎక్కడొచ్చిందో గుర్తించి అక్కడ ఒక సింహం బొమ్మ 3Dలో ఉంటుంది కదా బొమ్మలాగా అది ఇంటి యొక్క బ్రహ్మస్థానాన్ని చూసేలాగా మీరు పెట్టగలిగితే 100% ఆ ఇంట్లో వాళ్ళకు ఉండే అనారోగ్య సమస్యలు స్లోగా క్యూర్ అవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి దొరికే డాక్టర్ సరైన డాక్టర్ దొరుకుతారు అతను ఇచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోదు డాక్టర్ మంచివాడు కానీ ఒక్కోసారి కేసు వేరేగా అర్థమవుతుంది వాళ్ళకి
ఏదో మెడిసిన్స్ వాడుతుంటారు, ఏదో టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు, అసలు ఏది బయటపడట్లేదు. చాలామంది ఇళ్లలో ఇలాంటి మిస్టేక్స్, అంటే ఉత్తర ఈశాన్యంలో బాత్రూమ్స్ ఉండడము, ఉత్తర ఈశాన్యంలో రెడ్ ఆర్ పింక్ ఆర్ ఎల్లో కలర్స్ ఉండడము, వీటి వల్లే నేను చాలామంది సఫర్ అవ్వడం చూసాను. అది క్లియర్ చేసుకున్నాక వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ అయింది. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చిందంటే మీరు అన్నట్టు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఇంకొకరు చనిపోతూనే ఉంటారు ఆ ఇంటికి, అంటే అది అక్కడ మేజర్ ప్రాబ్లం ఉన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డెత్ అనేటువంటిది ఏంటంటే అంత ఈజీగా మీకు ఇల్లు ఇవ్వదు, గుర్తుపెట్టుకుని. గృహం ఇచ్చేది కాదు. గృహం కొంత సపోర్ట్ చేస్తుంది అక్కడ. అంటే వీళ్ళ జన్మజాతకంలో 8th హౌస్ అండ్ 10th హౌస్, 3rd హౌస్ అంటారు. ఇవి కనుక నెగటివ్ ట్రిగర్ అయినప్పుడు ఆ నెగటివ్ ట్రిగర్ అయినటువంటి వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక వ్యక్తికి ఒక పదార్థం తింటే పడదు, కొంతమందికి ఒక రకంగా అనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ పదార్థం తిన్నాడు అనుకోండి, ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతాడు. అలాగే ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు ఈయనకి, అక్కడికి వెళ్తే సుఖంగా ఉండలేడు. అట్లాగే ఇతని జన్మజాతకంలో కనుక 10th హౌస్, 8th హౌస్, 3rd హౌస్ లగ్నం పాడై ఆ పాపగ్రహ సంబంధాలు నడిచేటప్పుడు ఈ వ్యక్తి నైరుతి పాడైన ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి. నైరుతి అంటే రాహు అధిపతి. నైరుతి దక్షిణం రెండూ పాడైన ఇంటికి కనుక వెళ్తే యాక్సిడెంటల్లీ డెత్ అవ్వడం, లేనట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్తో స్ట్రోక్స్ రావడం, మేజర్ ఇష్యూస్తో ఉంటాయి. స్ట్రోక్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే సౌత్ అండ్ సౌత్ వెస్ట్. ఓకే, ఇది చాలామంది చెప్తే ఇది ఎందుకు అవుతుంది అది ఇది అంటారు, కానీ ప్రాక్టికల్గా వాస్తులో ఏదైతే చెప్పారో సూత్రాలు, వాటి మీద మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకొని స్ట్రోక్స్ ఎందుకు అవుతాయి, అది ఒక్క సబ్జెక్ట్ పెట్టుకొని ఆస్ట్రాలజీలోనే ఉంటుంది, వాస్తులో ఉంటుందండి. ఈ వ్యక్తి ఎందుకు ఈ ఇంటికి మారినప్పటి నుంచి బాగుంది, ఈ వ్యక్తి ఎందుకు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఆ ఇంట్లో ఉండేటువంటిది మనం కళ్ళకు కనబడుతున్నటువంటి గోడలు, ఏదో 4 గోడలు ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయి, ఓ బెడ్రూమ్ ఉంది అన్నట్టు కాకుండా మన కంటికి కనబడేది గోడలు మాత్రమే. కానీ వాస్తు పురుషుడు ఉంటాడు. ఆ వాస్తు పురుషుడు మీద ఉండేటువంటి ఏవైతే దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏవేవి జోన్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అనుభవం ఉంటుంది. నేను పలానా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగుంది అంటాడు, లేదా ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగాలేదంటాడు. ఎంతో బాగుండేదండి ఆ ఇంట్లో, ఆ ఇంటి నుంచి మేము ఖాళీ చేసాం, మొత్తం లాస్ అయిపోయామంటారు. ఎందుకు అంటే ఇంటి యొక్క ప్రభావం ఖచ్చితంగా 100% వాళ్ళకి పడుతుంది. కాబట్టి నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. మీరు అన్నట్టుగా ఏదైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, నైరుతి దోషం ఉంటే జరిగే ఫలితాలు ఏంటంటే ఒకటే యాక్సిడెంట్స్ అవుతాయి, లేదా భార్యాభర్తల మధ్య చీలికలు వస్తాయి. ఆల్ ఆఫ్ సడన్గా లైఫ్ బ్యాక్ టర్న్ తీసుకుంటుంది. అంటే ఒక యాక్సిడెంట్ అయిపోతుంది, యాక్సిడెంట్ అయిపోగానే వాడికి వచ్చే ఇబ్బంది, లేకపోతే ఏదో స్ట్రోక్ రావడం వల్ల వచ్చే ఇబ్బంది, ఇవన్నీ కూడా నైరుతి దోషం. అందులో ముఖ్యంగా దక్షిణ నైరుతి దోషం ఉంటే ఇంకా మరింత ఎక్కువ పెరుగుతుంది. ఇలాంటివి నైరుతి, దక్షిణ నైరుతి ఉండేవి. మీరు అంటున్నారు కదండి, ఇప్పుడు భార్య భర్తల మధ్యన సంబంధాలు కూడా డిస్టర్బ్ అయిపోతే సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అది వాస్తు దానికి కూడా లింక్ ఉంటుందా అండి? ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో ఏదో మాట అన్నారు, అదే మూడ్లో ఉండి ఒక దగ్గరికి వెళ్ళారు. ఆ మాట ఈ పని అని ఎట్లా అనుకోగలరు? ఆ మాట యొక్క ఎఫెక్ట్ మీ మైండ్లో ఉంటుందిగా. అవును, ఉంటున్నప్పుడు దాని ప్రభావం ఉంటుందిగా. ఇప్పుడు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి కదా. ఎలా అంటే ఒక యాంటీనా ఉంది. యాంటీనా మీరు ఇప్పుడంటే తక్కువగానే ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ప్రతి ఇంటిపైన ఒక యాంటీనా ఉండేది, ఇంట్లో టీవీ ఉండేది. యాంటీనాను సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి చుక్కలన్నీ పోయేవి. ఇది ఇలా తిరిగితే ఎందుకు సెట్ అవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కదా. అట్లాగే ఇంట్లో మనకి శాస్త్రాన్ని కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ చెప్పినటువంటిది, ఆ విశ్వకర్మ చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా ఇక్కడ ఈ దేవత ఉంటుంది, ఇక్కడ ఈ అసురుడు ఉంటాడు, ఇతని యొక్క కారకత్వాలు ఇవి, ఇతని ఆయుధాలు ఇవి, ఈయన ఇచ్చే రిజల్ట్ అది. మీరు అంతదాకా ఎందుకు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎనీ హౌస్ ఎవరైనా ఇంట్లో ఉండేటప్పుడైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగాలి అంటే సింపుల్, ఉత్తరం గోడకి లోపల వైపు కంప్లీట్ వైట్ కలర్ పెట్టి చూడండి. కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. వాళ్ళకి ఒక మంత్స్ గడుస్తున్నా కొద్దీ 100 out of 100% వాళ్ళ యొక్క
ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే వాళ్ళ జాతక చక్రంతో సంబంధం లేదంటారు బై డిఫాల్ట్ బై జాతక చక్రంతో సంబంధం ఉండదని నేను చెప్పట్లేదు. అది దాని పని అది చేస్తుంది, దీని పని ఇది చేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 2 వెహికల్స్ ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం, 2 కార్స్ ఉన్నాయి. అందులో బాగా మంచి కండిషన్లో ఉన్న కారు బ్రేక్స్ బాగా పట్టే దాంట్లో వెళ్తున్నారు. అలా కాకుండా ఇంకో కారు ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటుంది, బ్రేక్స్ పడవు, అట్లా ఉంది. మరి ఈ 2 కార్స్లో ఒక కారులో జర్నీ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడతారా పడరా? పడతారు కదా డెఫినెట్గా. అట్లాగే మనం పలానా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇంతదాకెందుకు మీరు ఏదైనా ఇల్లు ఖాళీ ఊరు వెళ్ళాం ఒక 1 వీక్, వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది? దుమ్ము అంతా, దుమ్ము ధూళి ఏదో తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ కనబడుతుంది. క్లియర్ చేస్తే కానీ మనకి బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవుతాం. అవును. ఇంకోటి ఏంటంటే మనం ఇల్లును కొనుక్కుంటాం అనుకుంటున్నాం, కాదు, ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది. మన కర్మను బట్టి ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది. ఓకే. అందుకే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ వ్యక్తికి బాగుండడం జరుగుతుంది, లేదా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇల్లే కనుక రిజల్ట్ ఇవ్వకపోతే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అవును ఎందుకు జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. డెఫినెట్గా.